మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 50,000 సంతకాలు సేకరించామన్నారు. 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేస్తామన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న చేపట్టనున్న నిరసన ర్యాలీ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి ఉచిత వైద్యం అందేటటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే 5 మెడికల్ కాలేజీలు మూలంగా ఇప్పటికే 2,500 మంది పైగా రమారమి సుమారుగా వైద్య విద్యార్థులందరూ చదువుకుంటూ ఉంటే ఈరోజు రాష్ట్రంలో పీజీ సీట్లు మంజూరైతే ఆ ప్రైవేటైజేషన్ జపం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని ఉద్దేశంతోనే మేము ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నాం. మేము నిర్మించినటువంటి పులివెందల అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా ఒక అత్యాధునికమైనటువంటి యంత్రాంగంతో అక్కడ లోపల ఉన్నటువంటి అన్ని రకాలకు సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్ని తీసుకొచ్చి పులివెందల అలాగే పాడేరు మెడికల్ కాలేజీలో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి పరికరాలని కూడా వేరే చోటుకి తరలిస్తున్నారంటే ఈ ప్రభుత్వము సిగ్గుమాలిన ప్రభుత్వం అవునా కాదా అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు తన స్వార్థం కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దారుణం అన్నారు. విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న నిర్వహించబోయే వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను విడుదల చేశారు. ప్రజల్ని మోసపుచ్చుతూ, ప్రజల్ని మభ్యపెడుతూ, ప్రజలకి అబద్ధాలతోటి, అంటే కూటమి అంటే చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధాలు కోరు. దానికి తోడు ఈ కూటమిలో ఉన్న మరి పవన్ కళ్యాణ్ కానీ దానికి సంబంధించి ఇంకా బీజేపీ కూడా దాంట్లో కూటమిలో భాగం కాబట్టి వీళ్ళు అబద్ధానికి మరింత అబద్ధాలు జోడించి చంద్రబాబు నాయుడు చెప్తే నమ్మరేమో అనుకుని పవన్ కళ్యాణ్ తోటి అబద్ధాలు చెప్పించి పవన్ కళ్యాణ్ దానికి పూర్తిగా వాళ్ళకి లొంగిపోయి ప్రజల్ని నమ్మించి ప్రజల్ని వాళ్ళ అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ అంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఏ విజనం లేదని వాళ్ళ మాటల్లోనే చెప్తున్నారు.